ఈరోజు మనము డిప్రెషన్ లక్షణాల గురించి తెలుసుకుందాం. అంటే కుంగుబాటు అంటాం. ఇది మానసిక వేదనలో ఒక సింప్టమ్. సో, ఈ డిప్రెషన్‌లో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు అంటే, ఒక 5 సింప్టమ్స్ మనం కన్సిస్టెంట్‌గా చూడొచ్చు. ఒకటి ఈజీ ఫెటిగబిలిటీ అంటాం. అంటే త్వరగా అలసిపోతుంటారు. చిన్న పని కూడా చేయలేరు. అలసిపోయినట్టు అనిపిస్తుంటుంది. అసలు ఎనర్జీ లేనట్టు అనిపిస్తుంటుంది. ఇంకోటి లాస్ ఆఫ్ కాన్సంట్రేషన్ అంటాం. అంటే ఈజీగా ఏ పని చేయలేరు. ఇలాగా లో కాన్సంట్రేషన్ లెవెల్స్ ఉంటాయి. ఇంకొకటి ఫీలింగ్ వెరీ సాడ్. అంటే అసలు ఏ పని మీద ఇంట్రెస్ట్ ఉండదు. సాడ్‌నెస్ విపరీతమైన తెలియని భయము, హోప్‌లెస్‌నెస్ ఉంటుంది. దాంతో ఏంటి అంటే ఏ పని చేయబుద్ధి గాదు. ఇంకొకటి లాస్ ఆఫ్ అపెటైట్ కావచ్చు, లాస్ ఆఫ్ స్లీప్ కావచ్చు. అంటే వాళ్ళకి సరిగ్గా ఆహారం తీసుకోబుద్ధి గాదు. అండ్ ఈవెన్ నిద్ర కూడా సరిగా పట్టదు. ఇవన్నీ కూడా డిప్రెషన్‌లో లక్షణాలు. డిప్రెషన్‌కి కారణం ఏంటి అంటే మన బ్రెయిన్‌లో కొన్ని హ్యాపీ హార్మోన్స్ అనేటివి ఉంటాయి. ఏంటివి అంటే ఈ సెరటోనిన్ కానీ, డోపమిన్ కానీ, ఇంకా ఆక్సిటోసిన్ కానీ ఇలాంటి హ్యాపీ హార్మోన్స్ వీటిల్లో హెచ్చుతగ్గుల వల్ల మనకి కుంగుబాటు అనే లక్షణాలు బయటపడతాయి. అంటే అన్నీ బావుంటాయి. అంటే బయటకి వెళ్ళడానికి కానీ, పని చేయటానికి కానీ, శక్తి కానీ, కాన్సంట్రేషన్ కానీ ఉండదు. దీనికి ట్రీట్మెంట్ ఏంటి అంటే మెడికేషన్స్ కావచ్చు, రిలాక్స్ థెరపీ కావచ్చు. ఈ రిలాక్స్ థెరపీ ఏం చేస్తుంది అంటే పెద్ద మెడికేషన్స్ యూజ్ చేయకుండా వీళ్ళకి బ్రెయిన్‌లోని హ్యాపీ హార్మోన్స్‌ని ఇంప్రవైజ్ చేసే టెక్నిక్ ఈ రిలాక్స్ థెరపీ. దీంతో ఏమవుతుంది అంటే వాళ్ళ హ్యాపీ హార్మోన్స్‌లో ఉన్న ఆ హెచ్చుతగ్గుల్ని కరెక్ట్ చేసుకొని వాళ్ళకి నెగెటివ్ థాట్స్ కానీ, సూసైడల్ టెండెన్సీస్ ఉంటాయి. అంటే తనకు తను హర్ట్ చేసుకునే స్వభావం, విపరీతమైన నెగెటివ్ థాట్స్ ఉంటాయి. అంటే ప్రపంచమే మునిగిపోయి అందులో నేనుంటే బావుంటుంది. లేకపోతే నేను ప్రపంచానికి అడ్డుగా ఉన్నాను. ఇలాంటి థాట్స్ ఎక్స్‌ప్రెస్ చేస్తూ ఉంటారు. వాళ్ళని తక్కువగా అంచనా వేయకూడదు. ఆ ఇంపల్సివ్‌నెస్‌ని మనం గమనించి వాళ్ళకి హెల్ప్ చేయగలిగితే వాళ్ళు ఈజీగా బయటపడతారు. ఇలాంటి థాట్ వచ్చింది అంటే వాళ్ళు ఖచ్చితంగా దే నీడ్ హెల్ప్. ప్రొఫెషనల్ అడ్వైస్ కావాలి అని చెప్పేసి. వాళ్ళని ఎక్కడైనా నియర్ బై సైకియాట్రిస్ట్‌ని కన్సల్ట్ అయ్యి వాళ్ళ బాధని ఎక్స్‌ప్రెస్ చేయగలిగితే ఈజీగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఈ రిలాక్స్ థెరపీతో ఏమవుతుంది అంటే వాళ్ళు ఆ మైండ్ కూల్ అయ్యి కొద్దిగా ఈ హ్యాపీ హార్మోన్స్ ఇంప్రవైజ్ అవ్వడం వల్ల డైలీ యాక్టివిటీస్ ఇంప్రవైజ్ అవుతాయి. అంటే అపెటైట్ ఇంప్రూవ్ అవుతుంది. హ్యాపీగా నిద్రపోగలుగుతారు. చిన్న చిన్న పనులు చేసుకోగలుగుతారు. తర్వాత ఎప్పుడైతే ఈ డిప్రెషన్ ఎపిసోడ్ నుంచి బయటపడతారో వాళ్ళు రెగ్యులరైజ్ అయిపోతారు. నార్మలైజ్ అయిపోతారు. దీన్ని యూజ్ చేసుకోగలరు. థాంక్ యూ.